Hi to all, this is Akshita. I am teaching class 10 social chapter 8 people and migration. సో ఈ లెసన్లో మనం ప్రజలు అలాగే వాళ్ళ యొక్క వలస జీవితం గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. సరే, రామయ్య ఏ మైగ్రెంట్ టీచర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఒక మైగ్రెంట్ టీచర్ ఎవరు అంటే రామయ్య. తన యొక్క లైఫ్ గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. My parents and grandparents lived for many years in Mogilidori village, Mandal, Chityal, Nalgonda district. They depended on bore wells for irrigating their land to cultivate mainly paddy and cotton. సో ఇక్కడ రామయ్య అనేటువంటి ఒక మైగ్రెంట్ టీచరు తన యొక్క పేరెంట్స్ అలాగే తన యొక్క గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎక్కడ నివసిస్తున్నారు అంటే చాలా ఏండ్లగా మోగిలిదోరి అనేటువంటి విలేజ్లో నివసిస్తున్నారనమాట. సో ఇది నల్గొండ డిస్టిక్లోని మండల్ వచ్చేసి చిత్యాలలో ఉందన్నమాట. ఈ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ యొక్క క్రాప్స్ని ఈల్డ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఇరిగేషన్ కోసం బోర్వెల్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ప్యాడీని కాటన్ని ఈ బోర్వెల్స్ మీద డిపెండ్ అవుతూ కల్టివేట్ చేసుకోవడం కొనసాగిస్తున్నారు. Mogilidori is 80 kilometers away from Hyderabad with 150 houses and a population of 700 to 800. Most households here depend on agriculture. In my childhood days, there was no transport or road facility to come from Mogilidori to Hyderabad or even Nalgonda, which is about 40 kilometers away. సో ఈ రామయ్య అనేటువంటి మైగ్రెంట్ టీచర్ ఏం చెప్తున్నాడంటే మోగిలిదోరి వచ్చేసి ఈ విలేజ్ వచ్చేసి హైదరాబాద్కు 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే ఈ విలేజ్లో నియర్గా 150 హౌసెస్ ఉన్నాయంట. అలాగే పాపులేషన్ ఎంత ఉంది అంటే 700 to 800 వరకు పాపులేషన్ అనేది ఉంది. సో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ వచ్చేసి అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతూ నివసించేవారు. సో తన యొక్క చిన్ననాటి జీవితంలో ఎలా ఉండేది అంటే అక్కడ సిచ్యువేషను ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేది కాదంట. అంటే ఎటువంటి రోడ్డు రవాణా ఏమంటారు ఫెసిలిటీస్, సో ఇటువంటి వ్యవస్థ ఉండేది కాదని చెప్తున్నారు. ఎక్కడి నుంచి మోగిలి టు హైదరాబాద్కి రావాలన్నా లేదా ఈవెన్ నల్గొండకు వెళ్ళాలన్నా కూడా ఎటువంటి రోడ్ ఫెసిలిటీ ఉండేది కాదు. సో హైదరాబాద్తో చూసుకున్నట్టయితే నల్గొండ కేవలం 40 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంది. అయినా కూడా ఎటువంటి రోడ్ ఫెసిలిటీస్ అప్పట్లో లేవని చెప్తున్నారు. During 1970s, our village had a government primary school with students studying classes 1 to 3. Now the school has been upgraded up to 5th class. I studied up to class 3 in Mogilidori. Later I studied classes 4 to 7 in Chinnakaparthi, a nearby village. So తన యొక్క కాలంలో అంటే డ్యూరింగ్ 1970స్లో చెప్తున్నాడు. 1970స్లో ఆ విలేజ్లో ఒక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉండేదన్నమాట. అంటే అక్కడ నియర్గా 1st క్లాస్ టు 3rd క్లాస్ వరకు మాత్రమే క్లాసెస్ అంటే ఎడ్యుకేషన్ ఉండేది. కానీ ఇప్పుడు మనకు ప్రైమరీ స్కూల్ అనగానే మనకు 1 to 5th వరకు చెప్తారు. సో అప్పట్లో 1 to 3rd క్లాస్ వరకు మాత్రమే ప్రైమరీ స్కూల్ అంటారు. సో ఇతను మోగిలిదోరిలో 3rd క్లాస్ వరకు చదువుకున్నాడు. తర్వాత మిగతా 4 to 7th క్లాస్ వరకు చిన్నకపర్తి అనేటువంటి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లో చదువుకున్నాడు. For classes 8 to 10, I went to government high school in Peddakaparthi, which is about 9 kilometers from Mogilidori. During this time, I stayed in a government-run hostel. I came to Hyderabad for my intermediate and then completed the teacher training certificate course in government institutions. A friend helped me to apply for the course and also advised where to stay in Hyderabad. So, ఇప్పుడు 7th వరకు చినకపర్తి అనేటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్ చదివినాడు. సో హయ్యర్ క్లాసెస్ చదవాలి కదా, కాబట్టి అతను వచ్చేసి పెద్దకపర్తి అనేటువంటి ఒక విలేజ్లో గవర్నమెంట్ హై స్కూల్ ఉందన్నమాట. సో అక్కడ 8th to 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఈ విలేజ్ మోగిలిదోరి నుంచి నియర్గా 9 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఆ టైంలో తనకు
ఎక్కడ ఉండాలి అంటే ఛాన్స్ వచ్చేసి హాస్టల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఎలా అయితే హాస్టల్స్ ఉన్నాయో అప్పుడు కూడా హాస్టల్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ హాస్టల్లో స్టే చేశాడనమాట. తర్వాత ఎప్పుడైతే 10th కంప్లీట్ చేసుకున్నాడో అప్పుడు ఇంటర్మీడియట్ కోసం ఇంటర్ చదవాలి కదా, సో అందుకని చెప్పి హైదరాబాద్కి వెళ్ళాడు. సో హైదరాబాద్లో ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే టీటీసీ అంటారు కదా, సో ఆ కోర్స్ని కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే కంప్లీట్ చేసుకున్నాడు. అంటే చూడండి, ఇతను చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ మొత్తం ఎక్కడికి సంబంధించినది, టోటల్గా ఫస్ట్ నుంచి తన యొక్క టీటీసీ కంప్లీట్ అయ్యేంత వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్లోనే తన యొక్క ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకున్నాడు. సో తన యొక్క ఫ్రెండ్ సహాయంతో ఈ టీటీసీ కోర్స్కు అప్లై చేశాడనమాట. అలాగే హైదరాబాద్లో ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుందని చెప్పి తన ఫ్రెండ్ యొక్క హెల్ప్ని తీసుకున్నాడు. I got a job as a government school teacher in 1983 and was posted at Pantangi in Nalgonda district, which is 25 kilometers away from Mogilidori. After 2 years, I was posted in another village school where I worked for 5.5 years. During all these years, we, my family and children resided either in Patangi or Chotuppal, from where I committed to school. In the year 2004, we again moved to Hyderabad. For the last 10 years, we are not doing any farming. The well we used earlier is dried now. సో తను ఏం చెప్తున్నాడంటే రామయ్య తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఒక జాబ్ వచ్చిందనమాట. సో ఎప్పుడు వచ్చింది అంటే 1983లో తనకు ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అలాగే నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి పంతాంగి అనేటువంటి విలేజ్లో పోస్టింగ్ వచ్చింది. ఈ పంతాంగి అనేటువంటి విలేజ్ మోగలిదోరికి 25 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. సరే, ఈ విధంగా 2 ఇయర్స్ తర్వాత తనకు ఇంకొక విలేజ్లో పోస్టింగ్ రావడం జరిగింది. సో ఆ స్కూల్లో వచ్చేసి అతను నియర్గా 5.5 ఇయర్స్ వర్క్ చేశాడు. అంటే అన్ని సంవత్సరం ఈ మొత్తం వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, మొత్తం పోస్టింగ్ ఉన్నటువంటి ఇయర్స్ మొత్తము తను అలాగే వాళ్ళ వైఫ్ వాళ్ళ చిల్డ్రన్స్ మొత్తం అంతా కూడా పతాంగిలో లేదా చౌటుప్పల్లో నివసించడం జరిగిందనమాట. అంటే అక్కడ స్కూల్కు పోస్టింగ్ ఇవ్వడం ద్వారా 2004లో వాళ్ళు తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వచ్చేసారు. కానీ ఇక్కడ తన యొక్క జాబ్ మీదే మొత్తం లైఫ్ వెళ్ళిపోయింది, కానీ ఫార్మింగ్ మాత్రం చేయడం లేదంట. ఎప్పుడు 10 ఇయర్స్ నుంచి ఎటువంటి ఫార్మింగ్ చేయడం లేదు. వాళ్ళు అగ్రికల్చరల్కు డిపెండ్ అయ్యేటువంటిది ఏంటి అంటే ఇరిగేషన్. సో వాళ్ళు ఇరిగేషన్ మొత్తం దేని మీద డిపెండ్ అయ్యిందంటే బోర్వెల్స్ అని చెప్పుకున్నాం. సో వాళ్ళకు ఉన్నటువంటి వెల్స్ మొత్తం ఏమైపోయాయంటే అన్నీ డ్రై అయిపోయాయి. Land has been given on lease to another person residing in Mogilidori. He pays some money to us and cultivates cotton. Most families who own land during my childhood have migrated to cities and many erstwhile agricultural laborer families now lease the land. సో ఈ విధంగా వీళ్ళ జాబ్ పర్పస్ కోసం ఇక్కడికి వస్తూనే ఇంకా సొంత ఊళ్ళో ఉన్నటువంటి ల్యాండ్ని ఏ విధంగా పట్టించుకుంటారంటే పట్టించారు. కావున వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మోగలిదూర్లో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్కు తన యొక్క ల్యాండ్ని లీజుకి ఇచ్చాడనమాట. అంటే కౌలుకి ఇస్తారు కదా, సో ఆ విధంగా ఇచ్చాడు. సో ఆ కౌలుదారుడేమో కొంత అమౌంట్ని ఇచ్చి కాటన్ని పండిస్తున్నాడంట. అంటే చాలా వరకు ఇక్కడ తన యొక్క చిన్నతనంలో ఉన్నటువంటి ల్యాండ్ ఉంటుంది కదా, చాలామంది కూడా ఏమైపోయినారంటే ఇలా లీజుకి ఇచ్చి టౌన్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తున్నారని చెప్పి రామయ్య అనేటువంటి ఒక మైగ్రెంట్ టీచర్ చెప్తున్నాడు. డ్రా ఏ స్కెచ్ మ్యాప్ షోయింగ్ నల్గొండ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అలాంగ్ విత్ హైదరాబాద్ సిటీ. మార్క్ యారో లైన్స్ లింకింగ్ ద నేమ్స్ లిస్టెడ్ ఇన్ ద కేస్ స్టడీ. సో ఇక్కడ మనకు ఒక బ్లాంక్ స్పేస్ ఇచ్చారు కదా, దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక మ్యాప్ని షో చేయాలంట. అంటే ఒక మ్యాప్ని స్కెచ్ చేసి నల్గొండ అండ్ నెక్స్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్తో పాటు హైదరాబాద్ సిటీని కూడా మార్క్ చేయాలంటున్నారు. సో అలాగే ఒక యారో మార్క్స్ వేసినట్టయితే, అంటే యారో మార్క్స్ వేయడం ద్వారా ఆ నేమ్స్కు లింకింగ్ అనేది బాగుంటుందని వాళ్ళు మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ చెప్పారు. Not just this teacher, but also hundreds and thousands of people move to urban locations for education, employment and better opportunities. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి రామయ్య ఉన్నాడు కదా,
తన అంటే ఆ యొక్క టీచరే కాకుండా ఇంకా చాలామంది వందల్లో వేలల్లో కూడా చాలామంది పీపుల్ వలస వెళ్ళిపోయారు. ఎక్కడికి? పట్టణాలకు. దీనికోసం అంటే ఎడ్యుకేషన్ కోసమో, ఎంప్లాయ్మెంట్ కోసమో, లేదా ఇతర అవకాశాల కోసమో వాళ్ళు వలస వెళ్ళిపోవడం జరిగింది. You require some support for migration to take place, but over time people go to new places, develop relationships with new people, understand and live in a diversified culture. So మనం ఒక చోటకి ట్రాన్స్ఫర్ కావాలంటే, మైగ్రేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు సరైనటువంటి ప్లేస్ కావాలి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకు సపోర్టివ్గా ఉండాలి. అంటే ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టయితే ప్రజలు మొత్తం కొత్త కొత్త చోట్లకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రిలేషన్స్ని డెవలప్ చేసుకుంటూ, అలాగే ఈ భిన్నత్వంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆచారాల్లో వాళ్ళు కూడా భాగస్థులవుతున్నారు. మెజర్ అండ్ క్లాసిఫై మైగ్రేషన్ ప్యాటర్న్స్. సరే, ఇప్పుడు మనం మైగ్రేషన్స్ని మెజర్ చేయడం అండ్ నెక్స్ట్ క్లాసిఫైయింగ్ ప్యాటర్న్స్, వీటన్నిటి గురించి చూద్దాం. Migration arises out of various social, economic and political reasons. For identifying a person as a migrant, two criteria are used by the census. So, ఇక్కడ వలస వెళ్ళిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అందులో సోషల్ పరంగా కావచ్చు అండ్ ఎకనామిక్గా కావచ్చు, లేదా పొలిటికల్ రీజన్స్ కావచ్చు. సో ఈ విధంగా మైగ్రేషన్స్కు చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సరే, ఒక పర్సన్ని మనం మైగ్రెంట్గా ఐడెంటిఫై చేయాలంటే మనకు 2 క్రైటీరియాస్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ సెన్సెస్లో 2 క్రైటీరియాస్ని యూజ్ చేశారు. అది ఏ విధంగానో చూద్దాం ఇప్పుడు. బర్త్ ప్లేస్ వేర్ ద పర్సన్ వాజ్ బోర్న్. Last usual place of residence, a place where the person had stayed continuously for a period of 6 months or more. అంటే ఇక్కడ సెన్సస్ ప్రకారము 2 క్రైటీరియాని క్లాసిఫై చేశారు. ఏ విధంగా అంటే, ఒకటి బర్త్ ప్లేస్, అంటే ఆ సర్టైన్ పర్సన్ ఎక్స్ అనేటువంటి ఒక పర్సన్ ఎక్కడ జన్మించారు, ఇది ఒక క్రైటీరియా. సెకండ్ వచ్చేసి తను 6 మంత్స్గా లేదా అంతకన్నా ఎక్కువగా ఎక్కడైతే కంటిన్యూస్గా స్టే చేశారో, అంటే లాస్ట్ యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. సో ఆ విధంగా కన్సిడర్ చేసుకుంటారు. Here is a list of few people. Categorize them as migrant or non-migrant. Indicate the pattern and guess the probable reasons for migration. సరే, ఇక్కడ మనకు కొన్ని లిస్ట్ ఆఫ్ పీపుల్స్ ఇచ్చారనమాట. అంటే ఇందులో మైగ్రెంట్ ఎవరు, నాన్ మైగ్రెంట్ ఎవరు అని చెప్పి మనమే కేటగరైజ్ చేయాలి. సో అంటే ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళ యొక్క రీజన్స్ని గెస్ చేసి ఎవరు మైగ్రేషన్ అవ్వచ్చు అని చెప్పి మనం ఇక్కడ గెస్ చేయాలి. సరే చూద్దాం. ఫస్ట్ నేమ్స్ ఇచ్చారు, ప్రెజెంట్ అడ్రస్ ఫర్ ద లాస్ట్ 6 మంత్స్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. అంటే ఇక్కడ మైగ్రెంటా, నాన్ మైగ్రెంటా, లేదా ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషనా, లేదా రూరల్ టు అర్బనా ఆర్ అర్బన్ టు అర్బన్ ఎక్సెట్రానా, అండ్ నెక్స్ట్ లేదా ఇతర పాసిబుల్ రీజన్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ఫస్ట్ సింధు వచ్చేసి లాస్ట్ 6 మంత్స్గా రాజమండ్రి అనేటువంటి టౌన్లో నివసిస్తోంది. సో తను యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంత అంటే ఎక్కడ అంటే విలేజ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ప్లేస్ ఆఫ్ బర్త్, కానీ తను లాస్ట్ 6 మంత్స్కి ఎక్కడుంది, రాజమండ్రిలో ఉంది. సో మైగ్రెంటా, నాన్ మైగ్రెంట్ అంటే ఎస్, అఫ్ కోర్స్ మైగ్రెంట్. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, రూరల్ టు అర్బన్ ఏరియాకు. అంటే విలేజ్లో ఉన్నటువంటి సింధు రాజమండ్రి అనేటువంటి టౌన్కు మైగ్రేట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేస్ ఓవియా ప్రజెంట్ 6 మంత్స్గా ఉంటున్నటువంటి ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి విజయవాడ. మైగ్రెంటా అంటే ఎస్. సో దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, మేబీ అర్బన్ టు అర్బన్ వచ్చాడు, విజయవాడ ఈజ్ ఏ అర్బన్ ఏరియా, అండ్ నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ ఏ అర్బన్ ఏరియా. అర్బన్ టు అర్బన్ వచ్చాడు అంటే ఏదైనా పాసిబుల్ రీజన్స్ ఉండొచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం బేస్ చేసుకొని మొత్తం వీటన్నిటిని కూడా ఫిలప్ చేయొచ్చు. In India, according to Census 2001, about 307 million people have been reported as migrants. అంటే మన ఇండియాలో 2001 సెన్సస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే 307 మిలియన్ పీపుల్ మైగ్రెంట్గా రిపోర్ట్ అయినారంట.
Migrations can happen due to many reasons. While females report marriage as the most common reason for migration, employment or seeking employment is the most common reason for males to migrate. Dissatisfaction with employment opportunities in the native place, better opportunity for studies, loss in business, family feeds, etc. are also some of the other reasons that people have stated as reasons for migration in the census surveys. అంటే ఇక్కడ 2001 సెన్సస్ ప్రకారం మన ఇండియాలో 307 మిలియన్ పీపుల్ మైగ్రెంట్స్గా రిపోర్ట్ అయ్యారు చెప్పుకున్నాం. అందులో చాలా వరకు వాళ్ళకున్నటువంటి రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మైగ్రేట్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ రీజను. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా లేదా సీకింగ్ ఎంప్లాయ్మెంట్ వీటి కోసం కూడా మైగ్రేట్ అవ్వచ్చు. ఇక్కడ అంటే ఒక జాబ్ కోసం మనం వెతుకుతున్నామంటే ఇది చాలా కామన్ రీజన్. ఎవరికి? అబ్బాయిలకు. అబ్బాయిలు ఈజీగా చెప్పేస్తారు, మాకు జాబ్ పర్పస్ కోసం జాబ్ని వెతుక్కుంటూ మేము ఇలా వలస వచ్చేసామని చెప్తూ ఉంటారు. ఇది ఒక కామన్ రీజన్ అనమాట. అలాగే సొంత ఊర్లో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకుండా, అలాగే ఎటువంటి స్టడీస్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల కూడా వలస రావచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైనా బిజినెస్లో లాస్ అయిపోయినా, లేదంటే ఫ్యామిలీ ఫీడ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ విధంగా ఇతర కారణాల చేత వీళ్ళు మైగ్రేషన్ చేసుకుంటూ వచ్చేసారనమాట. అంటే సెన్సస్లో వాళ్ళు ఇచ్చినటువంటి రీజన్స్ ఏంటి అంటే డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద నేటివ్ ప్లేస్ అని, అండ్ నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీ ఫర్ స్టడీస్ కోసం అని, అండ్ నెక్స్ట్ లాస్ ఇన్ బిజినెస్ అని ఈ విధంగా రీజన్స్ ఇస్తూ వాళ్ళు మైగ్రేట్ అయ్యాము అని చెప్పి సెన్సస్ సర్వేస్లో తేలింది. Most migrants move only for short distance. Out of the 307 million migrants, about 259 million migrated from one part of the state to another, that is from one village or town to another village or town. Around 13% migrated from one state to another. అంటే చాలా వరకు ఉన్నటువంటి వలసదారుల్లో చాలా తక్కువ డిస్టెన్స్ని మాత్రమే వెళ్ళినటువంటి మైగ్రెంట్స్ ఉన్నారనమాట. అంటే 307 మిలియన్ మైగ్రెంట్స్లో నియర్గా 259 మిలియన్ పీపుల్స్ వచ్చేసి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అయ్యారనమాట. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ అంటే అది విలేజ్ నుంచి టౌన్ కావచ్చు, లేదా టౌన్ నుంచి విలేజ్ కావచ్చు, ఈ విధంగా వలస వెళ్ళారు. సో కేవలం 13% మైగ్రేటెడ్ మాత్రమే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళారనమాట. సరే, ఇక్కడ మనకు టేబుల్లో ఇచ్చారు చూడండి. టేబుల్ 1 మైగ్రేషన్స్ ఇన్ ఇండియా సెన్సస్ 2001 కేటగిరీలో టోటల్ పాపులేషన్ ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే పర్సంటేజ్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అండ్ రీమార్క్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు పాపులేషన్ ఎంత ఉంది? సో 1 మిలియన్ దగ్గర ఉందన్నమాట. సారీ, ఎస్, నియర్లీ 100 crores దగ్గరలో ఉందన్నమాట. అంటే ఇక్కడ మైగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 30 crores ఉన్నారు. సో 30 crores పర్సంటేజ్ ఎంత? 29.9. సో క్యాల్కులేటింగ్ ఏ విధంగా చేయొచ్చు? ఇప్పుడు టోటల్ మైగ్రెంట్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 చేసినట్టయితే మనకు పర్సంటేజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మైగ్రెంట్స్ పీపుల్ హూ మూవ్డ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఈ విధంగా మనకి ఈ టేబుల్ 1లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ టేబుల్ మనకు సెన్సస్ 2001లో ఉన్నటువంటి మైగ్రేషన్స్ అంటే మైగ్రెంట్ పీపుల్స్ గురించి చెప్తోంది. 3 maps given here depict the migration of people across states in north, east, west and southern part of India. During the last decade 2001 to 2011, people moved from states such as Uttar Pradesh, Bihar, Rajasthan, Madhya Pradesh, Andhra Pradesh, Chhattisgarh, Jharkhand, Odisha, Uttarakhand and Tamil Nadu to states such as Delhi, Maharashtra, Gujarat, Haryana, Punjab and Karnataka. Mark the recent migration with arrow marks on an India political map. Discuss in the class about the difference and
కామనాలిటీస్ ఆఫ్ పీపుల్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. సరే, ఇక్కడ మనకు 3 మ్యాప్స్ ఇచ్చారంట. ఈ 3 మ్యాప్స్ మనకి ఏం చెప్తుంది అంటే పీపుల్ యొక్క మైగ్రేషన్ ఎక్కడెక్కడ నార్త్లో కానీ, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ నలుమూలల నుంచి నార్త్, ఈస్ట్, వెస్ట్, సదరన్ అన్నిట్లో నుంచి మైగ్రేషన్ పీపుల్ యొక్క మ్యాప్ని చూపిస్తోంది. సరే, ఇప్పుడు మనం లాస్ట్ డికేడ్ని చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు మనకు 2010 to 20 వస్తుంది. కానీ ఇక్కడ 2001 నుంచి చూసుకున్నట్టయితే 2001 to 2011లో వచ్చేసి పీపుల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్ ఇటువంటి ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి చాలామంది ప్రజలు ఉన్నారు. సరే, ఇప్పుడు మనం రీసెంట్ మైగ్రేషన్ని చెక్ చేసుకోవడానికి ఇండియా పొలిటికల్ మ్యాప్లో యారో మార్క్స్తో మనకు మార్క్ చేయమని చెప్తున్నారు. సరే, ఇటువంటి డిఫరెన్సెస్ కావచ్చు లేదా కామనాలిటీస్ ఆఫ్ పీపుల్ గురించి డిస్కస్ చేసుకోమంటున్నారు క్లాస్లో. మనకిచ్చినటువంటి మ్యాప్ 1, మ్యాప్ 2 అంటే ఇవే చూడండి. సో దీస్ ఆర్ ద మ్యాప్ 1 అండ్ మ్యాప్ 2. ఇక్కడ మ్యాప్ 1 ఏం చెప్తుందంటే ఎస్టిమేటెడ్ మేజర్ నెట్ అర్బన్ టు అర్బన్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. సో అర్బన్ నుంచి అర్బన్కి, అది కూడా ఇక్కడ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్స్కు. అండ్ నెక్స్ట్ మ్యాప్ 2లో వచ్చేసి ఎస్టిమేటెడ్ మేజర్ నెట్ రూరల్ టు అర్బన్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ వేర్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. అండ్ నెక్స్ట్ మ్యాప్లో వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. సో నెక్స్ట్ మ్యాప్లో మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఎస్టిమేటెడ్ మేజర్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ స్ట్రీమ్స్ 2001 to 2011. సో ఈ విధంగా మనకు ఇంటర్ స్టేట్ మైగ్రేషన్స్ యొక్క స్ట్రీమ్స్ గురించి చెప్తోంది. సరే, ఇప్పుడు ముందుగా మనం రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణాలకు వలస వెళ్ళినటువంటి వాళ్ళ గురించి చూద్దాం. People migrate from rural areas mainly due to insufficient employment opportunities and inadequate income available in rural employment. People also migrate with the expectation of higher incomes and more opportunities for family members and maybe better services. Ramaya was able to find work in the organized sector. However, most urban migrants have to work as laborers and find employment in the unorganized sector. They could be working as hawkers, painters, repair persons, rickshaw pullers, construction laborers, etc. సరే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణాలకు వలస వెళ్ళినటువంటి వాళ్ళ జీవితం గురించి చూస్తున్నట్టయితే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకు సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేకపోవడం వల్ల, అలాగే వాళ్ళు కష్టపడిన దానికి సాటిస్ఫాక్షన్ అంటే సాటిస్ఫై అయ్యేటువంటి అమౌంట్ ఇన్కమ్ రాకపోవడం వల్ల వీళ్ళు రూరల్ టు అర్బన్ ఏరియాస్కు వలస వెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనం పట్టణానికి వెళ్ళినట్టయితే ఇన్కమ్ ఎక్కువగా రావచ్చేమో, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్కు ఇంకా అవకాశాలు ఎక్కువగా రావచ్చేమో అని ఈ విధంగా ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇందాక మనం ఒక మైగ్రెంట్ టీచర్ రామయ్య గురించి చెప్పుకున్నాం కదా. సో రామయ్య అయితే ఒక ఆర్గనైజర్ సెక్టర్లో పనిని వెతికేసుకున్నాడు, తన యొక్క లైఫ్ బాగుంది. అంటే అందరికీ ఈ విధంగా అందరికీ ఆర్గనైజర్ సెక్టర్లో వర్క్ దొరుకుతుందా అంటే నో. కాబట్టి చాలా వరకు ఈ అర్బన్ మైగ్రెంట్స్ ఉంటారు కదా, లేబరర్స్గా వర్క్ చేసుకుంటూ లేదా కూలి పనులు చేసుకుంటూ లేదా అన్ఆర్గనైజర్ సెక్టర్లో వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క జీవితం సాగిస్తున్నారు. అలాగే వీళ్ళు చేసేటువంటి వర్క్స్ ఎలా ఉంటాయంటే ఆకర్స్గా, నెక్స్ట్ పెయింటర్స్గా, లేదా ఏమన్నా రిపేర్ షాప్స్ పెట్టుకోవడము, లేదా రిక్షాని తోలుకోవడము, అండ్ నెక్స్ట్ ఈ కూలి పనుల కంటే కన్స్ట్రక్షన్ లేబరర్గా వర్క్ చేయడం, ఇటువంటి పనులు చేస్తున్నారు. For some people from rural areas moving to cities and towns to work in industry and other services activities has been recognized as a natural response to increase their income and for better family prospects.
సో చాలా వరకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఎవరైతే సిటీస్కి వెళ్ళినటువంటి సిటీస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు వెళ్ళినటువంటి పీపుల్ ఇండస్ట్రీలో వర్క్ చేయడము లేదా ఇతర సర్వీస్ యాక్టివిటీస్లో వర్క్ చేయడము, అంటే ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో వర్క్ చేసినట్టయితే ఒక న్యాచురల్ రెస్పాన్స్గా గుర్తింపు వస్తుందన్నమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇవన్నిటిని రీజన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు వలస వెళ్ళిపోవడానికి కారణం అన్నమాట. In this process, they have opportunities for education, take up new jobs and acquire new skills. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ నెక్స్ట్ కొత్త జాబ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇతర కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. Towns also appear to offer greater freedom and somewhat less discrimination based on caste and gender. However, many move to urban areas more out of desperation and not having adequate employment opportunities in the rural areas. For these people, living conditions in slums in towns and cities is worse because space is cramped and basic facilities such as drinking water and sanitization aren't available. అంటే మనము టౌన్స్లో చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు గ్రేటర్ ఫ్రీడమ్ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇందులో చాలా తక్కువ డిస్క్రిమినేషన్ మనకు చూడొచ్చు. అంటే క్యాస్ట్ పరంగా కావచ్చు లేదా జెండర్ పరంగా కావచ్చు లెస్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కు మనం వలస వచ్చేస్తామో మనకు అడ్వకేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయంటే దొరకపోవచ్చు. బికాజ్ యాజ్ పర్ దేర్ మెంటాలిటీస్, యాజ్ పర్ దేర్ టాలెంట్ అందరికీ జాబ్ వస్తుందా అంటే నో. కాబట్టి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి జాబ్స్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ టౌన్స్లోకి వచ్చి స్లమ్ ఏరియాస్లో ఉంటుంటారు. ఈ స్లమ్ ఏరియాస్లో సరైన డ్రింకింగ్ పర్పస్ ఉంటుందా అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ వస్తుందా అంటే నో. శానిటేషన్ ఉంటుందా అంటే ఉండదు. డ్రైనేజ్ లీక్ అయిపోతూ ఉంటాయి, సరైనటువంటి డ్రైనేజ్ ఉండదు మనకు, అలాగే డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉండదు. అంటే ఇటువంటి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ దో రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చి ఇటువంటి స్లమ్ ఏరియాస్లో బతకడం వల్ల ఇన్ని డిస్సాటిస్ఫాక్షన్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సరే, అంటే ఇక్కడ చాలామంది ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చినట్టయితే ఇంకా పట్టణాల్లో ఉండడానికి స్పేస్ ఉంటుందా అంటే ఉండదు. బిల్డింగ్స్తో నిండిపోయి ఉంటుంది స్లమ్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ పెద్ద పెద్ద ఆఫీస్తో నిండిపోయి ఉంటుంది. ఈ విధంగా ఒక అర్బన్ ఏరియా మాత్రం టోటల్గా ఫుల్గా ఉంటుంది అన్నమాట. అంటే స్పేస్ ఎక్కడా ఉండదు. These people are not able to find jobs in the organized sector and therefore there is no job security and decent income that they were aspiring for. They continue to live as daily workers. సరే, అందరికీ ఆర్గనైజర్ సెక్టర్లో జాబ్స్ వస్తాయంటే రావు. కాబట్టి వీళ్ళకు ఎటువంటి ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోవచ్చు. అంటే సెక్యూరిటీ ఉంటుందా అంటే ఈ జాబ్ పర్మనెంట్గా ఉంటుందంటే చెప్పలేము. కాబట్టి ఎటువంటి సెక్యూరిటీ లేనటువంటి జాబ్స్ వస్తాయి. అలాగే వాళ్ళకు గెస్ చేసినటువంటి అంటే వాళ్ళు సాటిస్ఫై అంత ఇన్కమ్ వస్తుందా అంటే నో. కానీ వాళ్ళు డైలీ వర్కర్స్గా వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తున్నారు. Many families have residences both at their origin and at the destination. They'll shift between the two places depending on work and seasons. అంటే చాలా వరకు అంటే అటు నేటివ్ ప్లేస్లో కావచ్చు లేదా ఇటు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కావచ్చు చాలామంది కూడా రెండు ప్లేసెస్లో నివసిస్తున్నారు. అలాగే ఈ వాళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా డిపెండ్ అవుతుందంటే వర్క్ని బేస్ చేసుకొని, అలాగే సీజన్కు వర్క్ చేంజ్ అవుతుంటుంది కదా, అంటే సీజన్కు వలస రావడం కూడా జరిగిపోతుంది. మైగ్రేషన్ డస్ నాట్ నెసెసర్లీ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆఫెన్ ద వైఫ్ రిమైన్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్. అంటే ఈ మైగ్రేషన్ ప్రాసెస్లో చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేస్తారంటే లేదు, కేవలం బాయ్స్ మాత్రమే ఈ వలస వెళ్ళిపోయి వాళ్ళ యొక్క వైఫ్స్ మొత్తం రూరల్ ఏరియాస్లో వాళ్ళ యొక్క జీవనం సాగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. Remittances, money sent by migrants from their destination, are an important means of supplementing or generating additional incomes for the rural family. అంటే ఇక్కడ ఈ మైగ్రెంట్స్ అమౌంట్ పంపిస్తుంటారు కదా వాళ్ళ యొక్క డెస్టినేషన్కు, అంటే వాళ్ళు ఉంటున్నటువంటి
ప్లేస్ నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్కి అమౌంట్ పంపిస్తూ ఉంటారు, సమ్ పోస్ట్ ద్వారానో లేదా సమ్ డిజిటల్ ప్రాసెస్ ద్వారానో. అంటే అక్కడ నేటివ్ ప్లేసెస్లో అంటే రూరల్ ఏరియాస్లో ఉంటున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కు సప్లిమెంట్ అందించడానికి లేదా వాళ్ళకి ఎటువంటి నెససరీస్ కావాలన్నా కూడా ఈ వలసదారులు అమౌంట్ని పంపించడం వల్ల కూడా వాళ్ళు బతుకుతున్నారు. The amount of remittances and the pressure to remain in the urban areas depends upon the needs of rural family members. సో ఇక్కడ రెమిటెన్సెస్ యొక్క అమౌంట్ కావచ్చు లేదా అర్బన్ ఏరియాస్లో ఉండడానికి ప్రెషర్ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ రూరల్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అవసరాలు తీర్చడం కోసమే వాళ్ళు ఇంకా ఈ రూరల్ ఏరియాస్లో అంటే అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారనమాట. ఇక్కడ నథింగ్ ఇంకేం లేదు. ఈ పాయింట్లో ఏంటి అంటే ఈ రూరల్లో ఏరియాస్లో ఉంటున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అవసరాలు తీర్చడానికి అర్బన్ ఏరియాస్లో ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నమాట. Migrants retain the economic ties in rural areas because they want to safeguard their rights over land and homestead. Families back in rural areas are important for most urban migrants. In fact, it is the family which decides whether their family member should migrate or not. సరే, ఇక్కడ మైగ్రెంట్స్ వచ్చేసి ఈ రూరల్ ఏరియాస్లో ఎకనామిక్ టైస్ వల్ల అక్కడే రిటర్న్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ల్యాండ్ కావచ్చు, అంటే వాళ్ళకు ల్యాండ్ ఉంటుంది కదా, ల్యాండ్ కావచ్చు లేదంటే వాళ్ళ యొక్క ఇల్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు రైట్స్ అనమాట. ఇవి ఒక సేఫ్టీ గార్డ్ లాంటివి. Urban migrants use different job searching mechanisms depending upon their skills and educational qualifications. సో చాలా వరకు అర్బన్ మైగ్రేషన్స్ వచ్చేసి జాబ్ సర్చింగ్ కోసం వెళ్తూ ఉంటారు. అంటే ఏ విధంగా వాళ్ళ యొక్క స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిపెండ్ అయ్యి వాళ్ళ జాబ్స్ కోసం తిరుగుతూ ఉంటారు. కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్స్ ఆర్ క్రుషియల్ ఫర్ గెట్టింగ్ అర్బన్ జాబ్స్. సో మనకు అందరు తెలిసి ఉండాలి, డిఫరెంట్ సెక్టార్స్లో వర్క్ చేస్తున్నటువంటి కాంటాక్ట్స్ ఉండాలి, అలాగే నెట్వర్క్ కూడా చాలా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకు అర్బన్ ఏరియాస్లో జాబ్స్ అనేవి వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ విలేజర్స్ ప్రీ అరేంజ్ దేర్ జాబ్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ అండ్ కమ్ టు అర్బన్ ఏరియాస్ త్రూ దేర్ కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్స్. సో చాలా వరకు విలేజర్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క జాబ్స్ ముందుగానే అరేంజ్ చేసుకొని రూరల్ ఏరియాస్ నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్స్ బేస్ చేసుకున్నట్టయితే మనకు జాబ్ అవైలబుల్గా ఉంటుంది. దే కీప్ క్లోజ్ టైస్ విత్ దేర్ రూరల్ ఏరియాస్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్. సో వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారంటే లేదు. కాబట్టి రూరల్ ఏరియాస్తో చాలా వరకు వాళ్ళ యొక్క రిలేషన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటారు. Migrants also pause on the urban opportunities to the rural areas so that potential migrants can engage in rural-based job search. In most cases, migration is the survival strategy for many families. అంటే ఇక్కడ ఈ అర్బన్ ఆపర్చునిటీస్ కోసం రూరల్ ఏరియాస్కు వెళ్ళేటువంటి మైగ్రేట్స్ కూడా ఉన్నారు. ఆ విధంగా అర్బన్ ఆపర్చునిటీస్ కోసం రూరల్ ఏరియాస్కు వెళ్ళేటువంటి పొటెన్షియల్ మైగ్రెంట్స్ కూడా ఉన్నారనమాట. అంటే రూరల్ బేస్డ్ జాబ్ సెర్చ్ కోసం ఎంగేజ్ అవ్వడానికి. సరే, చాలా వరకు మనం అన్ని కేసెస్లో చూసుకున్నట్టయితే మైగ్రేషన్ అనేది ఒక సర్వైవల్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. అంటే బతుకు తెరువు కోసం వలస వెళ్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సో రిమైనింగ్ లెసన్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.